హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లోక్పాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. లోక్పాల్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. అసలు ఎందుకు ఈ లోక్పాల్ వచ్చింది, అసలు ఏం జరిగింది అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. 1966లో మనకు సంతానం కమిటీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా సిబిఐ, సివిసి తీసుకురావడం జరిగింది. అయితే దాంట్లో ఉండే ఆ యొక్క చైర్మన్స్ వాళ్ళందరినీ ఎవరు నియమిస్తారు? గవర్నమెంటే కదా. సో గవర్నమెంట్ ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ మళ్ళీ వ్యతిరేకంగానే గవర్నమెంట్లో అలా ఉంటుందా? అలా ఉండదు. నార్మల్గా అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో కాబట్టి మనకంటే ఒక సపరేట్ కోర్ట్ లాంటిది ఒకటి ఉండాలి. ఒక సపరేట్ కోర్ట్ లాంటి ఉంటే బాగుంటుంది అని అనుకున్నారనమాట. ఇది 1966లో డిస్కషన్కి వచ్చింది. అయితే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈ లోకపాల్ అనేది ఏంటంటే, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఏదర్ ఫ్రమ్ పిఎం టు ఆఫీసర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్, పిఎం అయినా సరే, మినిస్టర్స్ అయినా సరే, ఎంపీస్ అయినా సరే, ఎమ్మెల్యేస్ అయినా సరే, అలాగే గ్రూప్ ఏ, బిసి ఆఫీసర్స్ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద విచారణ జరిపించేదానికి ఈ యొక్క లోక్పాల్ ఉంటుంది. సో స్టార్టింగ్లో దీన్ని ఎవరు ఒప్పుకోరు కూడా. ఎందుకంటే ఎంపీస్ నీ మీద నువ్వు అవినీతి ఆరోపణలు ఉంటే నీ మీద నేను కేసు వేస్తాను అని అనుకుంటే ఎవరు ఒప్పుకోరు అనమాట. ఆ బిల్లు పాస్ అవ్వాలి. ఎప్పుడు 1966, 67. సో అప్పటి నుంచి పాస్ అవ్వకుండా ఫైనల్గా 2011లో అన్నా హజారే నేతృత్వంలో, అన్నా హజారే అందరికీ తెలిసే ఉంటుంది, అతను చాలా పోరాటం చేశాడు. ఈ అవినీతికి అంతమొందించాలి, ఈ యొక్క ఎవరైతే అవినీతికి పాల్పడతారో గవర్నమెంట్లో, సో వాళ్ళ మీద విచారణ జరిపించడానికి మాకు సిబిఐ, సివిసి అంత నమ్మకం లేదు. ఎందుకంటే దాంట్లో ఉండే మనుషులు నియమించేది కూడా గవర్నమెంటే. సో వాళ్ళ మీద వాళ్ళ అవినీతి అలా ట్రాన్స్పరెన్సీ ఉండదు, మాకంటూ ఒక సపరేట్ కోర్ట్ లాంటి ఉండాలి అని చాలా పోరాటాలు చేస్తే ఈ యొక్క అన్నా హజారే ప్లస్ కేజ్రీవాల్ కూడా మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేశారు. అప్పుడు లోక్పాల్ 2013లో తీసుకురావడం జరిగిందనమాట. దీనిపైన ఏంటంటే, ఫ్రమ్ పిఎం ఎవరి మీద అయినా, పిఎం నుంచి గ్రూప్ ఏ, బిసి, డి ఆఫీసర్స్ వరకు విచారణ జరపచ్చు. ఇదొక కోర్ట్ లాంటిది అనమాట. దీంట్లో టోటల్ 8 మెంబర్స్, 8+1 చైర్మన్ ఉంటారు. ఈ కండిషన్ ఏంటంటే, వీళ్ళలో 50% జ్యుడిషియల్ ఆఫీసర్స్, అలాగే వీళ్ళలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ మెంబర్స్ కూడా ఉంటారన్నమాట. వీళ్ళని నామినేట్ చేసేది ప్రెసిడెంట్ ఉట్టిగా చేయరు. వీళ్ళకంటూ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే పిఎం, అలాగే అపోజిషన్ లీడరు, అలాగే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళందరూ ఉంటారన్నమాట. వీళ్ళు చెప్తే ఈ ప్రెసిడెంట్ అనే అతను నియమిస్తారు. ఇదండి లోక్పాల్ గురించి. థ్యాంక్ యూ.